మన క్యాస్ట్ ఐరన్ సిరీస్లో నేను మీకు రోజు చూపిస్తున్నాను కదా. సో ఈరోజు అగారో రాయల్ ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ తవా 26 సెంటీమీటర్స్ డయామీటర్ అనమాట. అండ్ వై అగారో, ఎందుకు అగారోనే క్యాస్ట్ ఐరన్ ఎందుకు అని అంటే, సో మీరు చూడండి క్వాలిటీ ఒకటి అండ్ ఫినిషింగ్ ఒకటి. ఇది కాకుండా ఇంకొకటి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది, చాలా బాగుంది క్వాలిటీ అనేది. ప్రోడక్ట్ నాకు ఇట్లా డెలివరీ అవ్వగానే 5 మినిట్స్లో నేను ఓపెన్ చేసిన తర్వాత ఓన్లీ వాటర్ వాష్ చేసి నేను డైరెక్ట్ యూజ్ చేయగలుగుతున్నా. అంటే అసలు కెమికల్ కోటింగే లేదనమాట. మీరు నార్మల్గా ఇంతకుముందు ఏ క్యాస్ట్ ఐరన్ మీరు తీసుకున్నా వాటిని సీజనింగ్ చేయడము, ఆ పైన కొన్ని ఆయిల్స్ రాస్తారనమాట, అంటే రస్ట్ పట్టకుండా ఉండడం కోసం అని. సో దానివల్ల మనకి సీజనింగ్ చేసుకోవడం చాలా పెద్ద పనిలాగా అనిపించేది. బట్ ఇది అసలు కెమికల్ కోటింగే ఉండదు కాబట్టి డెలివరీ అయిన నెక్స్ట్ 5 మినిట్స్ నుంచే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ లాంగ్ రిజిడ్ హ్యాండిల్ ఉంటుంది, ఫాస్ట్ హీటింగ్ ఉంటుంది, హెవీ వెయిట్ అంటే హెవీ వెయిటే. 4.4 mm థిక్ ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ సర్ఫేస్ అనమాట. అండ్ గ్యాస్ అండ్ ఓవెన్ కంపాటబుల్. రోటీ, చపాతీ, పరాటా, ఆమ్లెట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మనకు తెలిసిపోతుంది. సో నేను దోశది కూడా చూపిస్తాను, ఎంత బాగున్నాయి అంటే ఎందుకబ్బా ఇప్పటి వరకు లాంచ్ చేయలేదు అనిపించినాయి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి ఇంతకు ముందు వరకు నేను చాలా క్యాస్ట్ ఐరన్వి యూజ్ చేసా. బట్ నేను యూజ్ చేసిన వాటన్నిటిలో అగారోవి ది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇవి గ్యాస్ అండ్ ఓవెన్ కంపాటబుల్తో పాటు ఆ ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో చపాతీ అయినా పరాటా అయినా మనకి బాగా మంచిగా వస్తాయి అనమాట. సో ఈవెన్ హీటింగ్ ఉంటుంది. మనము మెటల్ స్పూన్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఇందులో ఎలాంటి ప్రాబ్లము లేదు. మనము వేరేవి ఈవెన్ పిజ్జా కూడా దీని మీద చేసుకోవచ్చు అంటే నమ్ముతారా, అంటే అంత మంచిగా హీట్ అవుతుంది అనమాట. సో 26 సెంటీమీటర్స్ అంటే నా చపాతీ సైజ్ చూసారు కదా, ఆ సైజ్కి వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేసేయండి. कल्पे वैवस्वतंत्रे कलियुगे भगवपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलमहादेवस्यां कृष्णा गोदावर्योर् मध्ये. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో ఇంట్రడక్షన్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, మా బుజ్జి గణేషుడి నిమజ్జనం అనమాట ఈరోజు. సో ఈరోజు లాస్ట్ డే. సో 5 days ఉంచుకున్నాను నేను ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్లో. చాలా మంచిగా అనిపించింది, త్వరగా 5 days గడిచిపోయినట్టు అనిపించింది నాకైతే. ఆ 5 days ఏదో తెలియని ఒక కొత్త ఎనర్జీ అనమాట. చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రతిరోజు పూజ చేసుకోవాలి, ప్రతిరోజు ప్రసాదం చేయాలి, అక్కడంతా సందడిగా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇలా కొబ్బరికాయలని ఒక కాయతో ఒకటి పగలగొట్టడం ఎప్పుడన్నా చేశారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ చేస్తున్నా కూడా. సో మా పూజారి గారు చెప్పారనమాట, కొబ్బరికాయ ఒకదాంతో ఒకటి కొట్టండి అని చెప్పి. నేను ఫస్ట్ టైం ఇదైతే అలవాటు అయిపోయిన తర్వాత ఫస్ట్ చెప్పగానే ఒకదాంతో ఒకటి అలా ఎలా కొడతారు అని చెప్పి అడిగాను. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఒకదాంతో ఒకటి కొట్టండి, ఏది పగులుతుందో చూద్దామన్నారు. బట్ ఏది పగిలితే, ఫస్ట్ డేనేమో లెఫ్ట్ది పగిలినట్టుంది, సెకండ్ డే ఏమో రైట్ది పగిలినట్టుంది. బట్ నాకు చెప్పలేదన్నమాట ఏది పగిలితే ఏంటి అనేది. మీకేమైనా తెలిస్తే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు అసలు అది ఏంటో కూడా అర్థం కాలేదు. సో అడిగాను కానీ నాకు చెప్పలేదన్నమాట. సో డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంటే మీరు ఎప్పుడైనా చూసారా, చేశారా, లేకపోతే దానికి అర్థం ఏంటి, ఎందుకు అలా చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా షేర్ చేయండి నాకు. ఏం కావాలి?
గెలిపాను. అసలు వినాయకుడిని తీసుకొచ్చి పెడదామన్నప్పుడు చాలా భయపడిపోయాను నేను. అంటే అనుకోకుండా అన్నమాట. పెట్టాలి అంటే చేయాలి అని ముందుగా ఏం ప్లాన్ చేసుకోకుండా చేశా. కానీ ఎలాంటి విఘ్నం కానీ, ఎలాంటి ఆటంకం కానీ, అసలు ఎలాంటి ఇబ్బంది కానీ, కష్టం కానీ తెలియకుండా ఆయనకాయనే మొత్తం అంతా చేయించుకొని చాలా చక్కగా వెళ్ళిపోయారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇంకంతా అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ఆయనకి దండం పెట్టుకొని దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది కలగలేదు నాకు. కాకపోగా ఇంకా అంతా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎక్కడో కొంచెం లో అయ్యానమాట. కరెక్ట్గా వినాయక చవితి ఇంకా ఒక 1-2 డేస్ ముందు అనంగా చెప్తాను నేను ఆ విషయాలన్నీ ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ సిరీస్లో అండ్ పోంగ మొత్తం అన్నీ షేర్ చేస్తాను. వినాయక చవితి పండుగ ముందు 2 డేస్ ముందు చాలా లో అయిపోయాను నేను. అబ్బా అసలు నెక్స్ట్ ఏంటి అన్నట్టు అంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను నేను. బట్ అయినా వినాయక చవితి వచ్చి పండుగ వచ్చింది. మనకి పండుగ ఎందుకు వస్తుంది అనేది నాకు బాగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ వినాయక చవితితో పాటు. హనీ విషయంలో నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే ఒకప్పుడు హనీ ఎవరితో అన్నా మాట్లాడాలన్నా, గబాలన బయటకు రావాలన్నా, ఇలా ఏమన్నా డాన్స్ చేయాలన్నా, ఏదన్నా ఎక్కడికైనా ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే చాలా భయపడిపోయేది. ఒక దగ్గర కూర్చుని పోయేదన్నమాట. ఎవరైనా తోడు ఉంటేనే ఏ పనైనా చేసేది. బట్ ఇప్పుడు హనీ పక్కా తెలంగాణ పిల్ల అయిపోయింది. అంటే ఆ డాన్స్ చూసారు కదా, నేనే షాక్ అయిపోయాను అనమాట.
సో ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి డాన్స్ నేర్చుకుంటుంది. బట్ అయినా కూడా ఇంత మంచిగా పిల్లలందరితోటి కలిసి చేయడము అండ్ ఇంకొకటి అన్నిటికన్నా ఎక్కువ ధైర్యం పెరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వినాయక చవితి పండుగ నాకైతే నిజంగా మంచిగా జరిగింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అనమాట. సో లాస్ట్లో మా వినాయకుడి దగ్గరే ఇలా ఒక బుజ్జి వినాయకుడు ఉన్నాడు. సో ఇంకా ఆ వినాయకుడిని తీసుకొని అందరం కలిసి ఫొటోస్ దిగేసాము. ఇంకా లాస్ట్లో ఇంకా క్రేన్ మీద పెట్టి వెళ్ళిపోతున్నారు అనగా అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని, ఏమన్నా తెలిసి తెలియక చిన్న చితక తప్పులు చేస్తే క్షమించు, మళ్ళీ వచ్చే సంవత్సరం అంతా మంచిగా ఉంటే ఇంకా నిండుగా ఇంకా మంచిగా చేసే శక్తి ఓపిక నాకు ప్రసాదించు అని చెప్పి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా ఆయనను అలా సాగరంపామన్నమాట. ప్రతి వినాయక చవితి పండుగ మన జీవితంలో ఏదో ఒక మార్పు లేదా ఒక ఎక్స్పీరియన్స్ లేదా ఒక గుణపాఠం ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్పే వెళ్తుందని నేను నమ్ముతాను. నాకు అందుకే వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టము. సో మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి పండుగ అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. సో ఈ సంవత్సరానికి 2024కి అయితే మా ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్లో నా డ్రీమ్ ప్రాజెక్ట్లో నేను నా చేతులుగా తొలి పూజ తొలి పండుగ ఇలా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం, మనసు విప్పి మీకు ఏదున్నా ఇలా చెప్పడం ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందనే కాక ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ అనే ఒక ఫుడ్ కోర్ట్ ఉందని కూడా డెఫినెట్గా ఒక వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.